ఆషాఢమాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలన్నీ వివిధ కూరగాయలతో అలంకరించబడి పచ్చదనాన్ని సంతరించుకుంది. వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏడాది ఆషాఢమాసంలో జరిగే ఈ ఉత్సవాలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈవో చెప్పారు. విభిన్న కూరగాయలతో శాకంబరిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. వర్షం కురుస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా దర్శన ఏర్పాట్లు చేసినట్లు ఈవో రామారావు చెప్పారు. అమ్మలు గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమైన మన బెజవాడ దుర్గమ్మకి ప్రస్తుతం అయితే కనుక శాకంబరి మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు అనేవి 3 రోజులు అయితే జరుగుతాయి అన్నమాట. సో గుడి మొత్తం కూడా ఈ వెజిటేబుల్స్ తోటి అయితే చాలా బాగా అలంకరించారు. మనకు ఈ విశిష్టత గురించి చెప్పడానికి మనతో పాటు ఈవో గారు ఉన్నారు, కేఎస్ రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు అనేవి అసలు ఎందుకు జరుగుతాయి, కారణం ఏమిటి? ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. సనాతనమైనటువంటి ఈ క్షేత్రంలో ఎన్నో రకాలైనటువంటి ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాము. అనేకమైనటువంటి ముఖ్య దినాలు ఇక్కడ వస్తుంటాయి. వివిధ శ్రేష్టమైనటువంటి మాసాలు కూడా ఇక్కడ వస్తాయి. అందులో ఒకటి ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో భక్తులు విశేషంగా అమ్మవారికి సారె సమర్పిస్తారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహిళలు, ముఖ్యంగా మహిళలు సంఘాలుగా వచ్చి ఇక్కడ ఇవ్వడం చాలా విశేషతను సంతరించుకుంది. అలాగే ఆషాఢ మాసపు ఈ 3 రోజులు 19, 20, 21న శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. శాకంబరి ఉత్సవాలు సనాతనమైనటువంటి శాస్త్ర ప్రకారం జరిగేటువంటి ఒక ప్రక్రియ, ఒక ఉత్సవం. ఇందులో వివిధ రకాలైనటువంటి శాఖాలంటే మీరు చూస్తున్నారు, ఆ వెజిటబుల్స్ ప్రోడక్ట్స్ అమ్మవారు సృష్టించిన, ప్రకృతి సృష్టించింది. ప్రకృతిని అమ్మవారిగా మనం పూజిస్తాం. కాబట్టి అమ్మవారు జగన్మాతగా మనం ఆరాధిస్తాం. ఆమె మనకి ఇవన్నీ ఇచ్చారు. సో ఇంతటి వైవిధ్యమైనటువంటి ఫలసాయాన్ని, సస్యాన్ని, వృష్టిని ఇవి ఉండాలంటే మంచి వృష్టి ఉండాలి, మంచి వర్షాలు ఉండాలి, మంచి నేలలు ఉండాలి. కాబట్టి ఆ వృష్టి కూడా సరి అయిన పరిమాణంలోనే ఉండాలి. ఇలాగా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తున్నటువంటిది ప్రకృతి రూపంలో కొలువైన అమ్మ కాబట్టి, ఆమె ఇచ్చింది కాబట్టి వీటిని అమ్మవారికి సమర్పించి మన కృతజ్ఞతను తెలుపుకోవడం, మరలా అటువంటి రక్షణను మనం కల్పించమని అమ్మవారిని వేడుకోవడం, మనం వేడుకోకపోయినా కల్పించిన అమ్మ కృతజ్ఞత తెలుపుకోవడం అన్నటువంటిది ఈ శాకంబరి ఉత్సవాల్లో ఒక గొప్ప భావన, ఒక ఆధ్యాత్మిక భావన. ఇలాంటి అన్ని సమ్మిళితమైనటువంటి మన సనాతన ధర్మంలోంచి వచ్చినటువంటి ఈ ఉత్సవాన్ని ఎంతో వేడుకగా జరుపుకుంటున్నాం. దాదాపు 35 టన్నుల వెజిటబుల్స్ను దాతలు అందించారు. మరి వీటన్నింటినీ ఇక్కడ అలంకరించి అమ్మవారికి నివేదిస్తున్నాము. వీటి ద్వారానే కదంబాన్ని తయారు చేసి భక్తులు కూడా కదంబం రూపంలో, ప్రసాదం రూపంలో పంచుతున్నాము. ఇది ఒక ఇబ్బంది ఉన్నా, వర్షం పడుతున్నా, లేక దారిలో కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ఘాట్ రోడ్లో కొంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లెక్క చేయకుండా భక్తులు నడిచి వస్తున్నారు, లేదా మేము అరేంజ్ చేసిన బస్సుల్లో వస్తున్నారు. వచ్చి ఇలా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ వెళ్తున్నారు. వారికి వసతి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు కదా, వాళ్ళకి అందరికీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ మనకు వసతి విభాగం ప్రత్యేకంగా లేదు. పెద్ద మున్సిపాలిటీ కాబట్టి ఇక్కడ ఆ సమస్య తలెత్తదు, వసతి సమస్య. మిగతా క్షేత్రాలు అయితే శ్రీశైలమో ఇంకో పెద్ద క్షేత్రం అయితే ఇటువంటివి అవసరమైంది. ఇక్కడ అతిపెద్ద మున్సిపాలిటీ కాబట్టి స్థానికులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఎక్కువ వస్తారు. మరి అదే ప్రకారంగా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఏర్పాటు చేసుకుంటున్నారు. మనకున్నటువంటి ఆ కొద్ది అకామిడేషన్ మనం ఇస్తున్నాము. మనకు సివిరెడ్డి చారిటీస్లో డార్మెటరీస్ ఉన్నాయి, అవి అడిగిన వాళ్ళందరికీ ఇస్తున్నాము. అలాగే ఉన్న అకామిడేషన్ ఇస్తున్నాము, కానీ చాలా తక్కువగా ఉంటుంది. భక్తులు వాళ్ళ అరేంజ్మెంట్స్ చేసుకొని వస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత క్యూ లైన్లు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బస్సులు,
తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీరు, ఇతర గైడెన్స్, అనౌన్స్మెంట్స్ ద్వారా వాళ్ళు ఎలా ఎప్పుడు ఏం చేయాలో నిరంతరం తెలియజెప్పడము, సో వాళ్ళకి ఇలా కమ్యూనికేట్ చేయడం లాంటివి చేస్తున్నాము. అంత చాలా సంతోషంగా ప్రసాదాన్ని స్వీకరించి భక్తులందరూ వెళ్తున్నారు. దర్శనాలకి ఏమైనా సమయాలు ఇట్లా అంటే ఈ దర్శనం ఈ టైంలోనే అనేది ఏమైనా ఉంటుందా, లేదంటే నిరంతరం అమ్మవారిని దర్శించుకోవచ్చు? దాదాపు నిరంతరము దర్శనాలు జరుగుతాయని చెప్పాలి. కాకపోతే ఉదయం నివేదన సమయంలో, ఉదయం 9 గంటలప్పుడు నివేదన సమయంలో బ్రీఫ్ హాల్ట్ ఉంటుంది, ఓ 15 మినిట్స్. కానీ 12 గంటలకు చేసే మహానివేదన సమయంలో మాత్రం ఒక గంట సేపు ఆగిపోతాయి క్యూ లైన్స్. అందుకే 11:30 నుంచి 1:30 దాకా ప్రోటోకాల్ దర్శనాలు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ సమయంలో భక్తులు చాలా క్యూ లైన్స్లో చాలామంది నిలబడిపోతారు కాబట్టి వాళ్ళందరినీ దర్శనం భాగ్యం కల్పించాలా. దర్శనం చేసుకొని వెళ్ళిపోయే ఒత్తిడిలో ఉంటారు కాబట్టి ఆ సమయంలో వద్దని మా విజ్ఞప్తి. అంత తప్ప వేరే రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. చివరి భక్తుడు దర్శనం చేసుకుని వెళ్ళేదాకా కూడా ఆలయం తెరిచే ఉంటుంది. దాదాపు 9:30కు క్లోజ్ చేయాల్సి వచ్చినా 10 అయినా సరే అందరికీ దర్శనం ఇప్పించే మనం క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.